వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నరసింహులపేట మండలం కౌసల్యదేవిపల్లి క్లస్టర్ జయపురం రైతు వేదిక వద్ద యూరియా ధరల పెంపుపై రైతులు ఆందోళన. ఏఈఓ అధికారులు నిలదీసిన రైతులు. మండల కేంద్రంలో ఒక ఫెర్టిలైజర్ షాపులో ఎంఆర్పి కంటే అదనంగా 40 రూపాయలు వసూలు చేస్తున్నారని రైతులు ఆందోళన. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను ఫెర్టిలైజర్ షాప్ యజమానులు తమకు ఇష్టం వచ్చిన ధరలకు అమ్ముతూ రైతులు నడ్డి విరుస్తున్నారన్నారు. ఈ ఎరువులను కొనుగోలు చేసే సమయంలో యూరియాను అధిక ధరలకు విక్రయించడమే కాకుండా అదనంగా వేరే మందులు, ఎరువులు లేదా ఇతరత్ర మందులను కొనాల్సిందేనని కొర్రీలు పెడుతూ రైతులను నిలువుగా దోచుకుంటున్నారు. ప్రతి షాపులో 2 రకాల బిల్లు పుస్తకాలను వినియోగిస్తున్నారు. జీఎస్టీ బిల్లు ఇవ్వాలంటే ఒక రేటు, లేదంటే మరో రేటుతో లెక్క వేస్తున్నారు. ఇదేంటని అడిగిన రైతులకు అన్ని ఫర్టిలైజర్ షాపుల యజమానులు సిండికేట్ గా మారి ఎరువులు దొరకకుండా చేస్తున్నారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులందరినీ తాము ప్రతి సీజన్లో కలవాల్సి వస్తుందని చెబుతూ యూరియా దొరకడం లేదంటూ ఒక్కో బస్తకు 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. షాపుల వద్ద స్టాక్ బోర్డులలో ఎరువుల ధరల పట్టికను ఏర్పాటు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. యూరియా బస్తాకు 264 రూపాయలుగా అధికారులు నిర్ణయించగా నిర్వాహకులు మాత్రం బ్యాగుకు 300 రూపాయలు తీసుకుంటున్నారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురియడంతో పెద్ద మొత్తంలో పంటలకు సాగు చేశారు. ఇదే అదునుగా భావించి ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు ఇష్టం వచ్చిన ధరలకు మందులను అమ్ముతున్నారు. అధిక ధరలకు ఎరువులను అమ్ముతున్న ఫర్టిలైజర్ షాపుల యజమానులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఉంటుంది బస్తా మీద అంటే ఏంటి ఇంక్లూడింగ్ లేబర్తో సహా 300 ఎట్లా అయితే మేడం? కాదు మేడం, మేము మిమ్మల్ని అడదాం, మీరు చెప్పాలి. ప్రైవేట్ డీలర్ మీరు చెప్పినట్టు వినాలి. మీ వాళ్ళని అడగలేదు మేడం. కాదు మేడం, ప్రతి ఒక్క వస్తువు మీద ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్స్ అంటే అర్థమైంది. మీరు చెప్పండి. మళ్ళీ ఇంకా 300 ఎట్లయితుంది మేడం? నరసింహపేట మండలం నుంచి మాట్లాడుతున్నాం. మన జయపురం రైతు వేదిక నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ రైతులను చాలా ఇబ్బంది చేయడం జరుగుతుంది. బత్తాకు 267 రూపాయలు అయితే కనీసం 300 నుంచి 350 రూపాయల నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో దీన్ని మీరు ఖచ్చితంగా సీరియస్గా తీసుకొని దీన్ని మీరు చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఖాతా నెంబరు 787 నెంబర్ నుంచి ఇంతవరకు కూడా ఒక్క బస్తా కూడా రాలేదు. కారణం ఏందో నాకైతే అర్థం కావడం లేదు. దీన్ని బట్టి 2 ఎకరాల పైకున్న వాళ్ళు అందరికీ వచ్చినాయి, కానీ ఇంతవరకు ఈ లిస్టులో ఈ పేరు మాత్రం రాలేదు. దీన్ని మీరు ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 టీవీ. సో ఇది 7 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూసాను. దీంట్లో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 టీవీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.